Audio Jungle. Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న క్లాసెస్ ఏంటంటే ఫార్మాటింగ్ అండ్ బోర్డర్స్. ఫార్మాటింగ్ అనేది HTML చేస్తాం, బోర్డర్స్ అనేది CSS కి సంబంధించింది. సో HTML ఫార్మాటింగ్ అండ్ CSS బోర్డర్స్ ఈరోజు మన క్లాస్. సో ఫస్ట్ ఫార్మాటింగ్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. సో మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. చూసారు కదా, HTML టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇది బోల్డ్, సెకండ్ ఇది ఎంఫసైజ్డ్, థర్డ్ ఇటాలిక్, స్మాల్, స్ట్రాంగ్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, ఇన్సర్టెడ్, డిలీటెడ్ అండ్ మార్క్. సో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఫస్ట్ మీరు Notepad++ ఓపెన్ చేయండి. సో మీకు నార్మల్గా ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది నేను ఇక్కడ ఫార్మెట్లో రాసి ఉంచాను. ఇది ఎలా రాయాలో కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదొకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తామంటే ఒక నార్మల్ టెక్స్ట్ రాశాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. అవుట్పుట్ ఎలా వచ్చింది, నాకు ఇలా వచ్చింది. సో దిస్ ఈజ్ ద నార్మల్ టెక్స్ట్. మనం బాడీ ట్యాగ్లో ఏం రాస్తామో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ట్యాగ్, ఎలిమెంట్, అట్రిబ్యూట్, ఈ 3 నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటికి డిఫరెన్సెస్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఇమేజ్ చూడండి, ఇక్కడ ఏంటి ట్యాగ్ అని ఉంది. ట్యాగ్స్ ఆర్ నథింగ్ బట్ ఎలిమెంట్స్. సో P ట్యాగ్ ఇస్తాం కదా, అది కూడా పారాగ్రాఫ్ యొక్క ఎలిమెంట్ అనమాట, P ఎలిమెంట్ అంట. సో ట్యాగ్స్ అన్ని ఎలిమెంట్స్ కిందకి వస్తాయి. మరి అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే స్పెషల్ ఇన్ఫర్మేషన్ లేదా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ మీ హెడ్ పార్ట్ లో లాంగ్వేజ్ ఈక్వల్ టు EN అని పెట్టాను. EN అంటే ఏంటి అంటే ఇంగ్లీష్ అనమాట. సో ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అంటే ఈ లాంగ్వేజ్, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని మనం సింబాలిక్ గా చెప్తున్నాం. సో ఈ లాంగ్వేజ్ అనేది ఏంటంటే అట్రిబ్యూట్, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది అట్రిబ్యూట్. అలా కాదు, నాకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలి అంటే, సో నార్మల్గా ఒక పారాగ్రాఫ్ రాశారు కదా, మనం ఏం చేసాం ప్రీవియస్ వీడియోలో స్టైల్ అప్లై చేసాం, ఇన్లైన్ స్టైల్. సో స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చేసి, బ్యాక్గ్రౌండ్ పింక్ అని ఇస్తున్నాను నేను ఇక్కడ కలర్. సో దీన్ని సేవ్ చేసి ఇక్కడ రీలోడ్ చేసి చూడండి. చూసారు కదా, మీకు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ స్టైల్ అనేది అట్రిబ్యూట్ లా పనిచేసింది అనమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఒక టెక్స్ట్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఇమేజ్ కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే దాన్నే మనం అట్రిబ్యూట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫార్మాటింగ్ లోకి వెళ్ళిపోదాం. సో మనకి సెవెరల్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ ఉన్నాయి. నెక్స్ట్ నేను ఇంకో పారాగ్రాఫ్ రాస్తున్నాను, P ట్యాగ్. ఇక్కడ ఏం చేయాలంటే బోల్డ్, B అని ఇవ్వాలి. సో నా టెక్స్ట్ అనేది బోల్డ్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద నార్మల్ పారాగ్రాఫ్. ఇప్పుడు సేవ్ చేసేసి రీలోడ్ చేసి చూస్తున్నాను. సో చూసారు కదా, ఇది నాకు బోల్డ్లోకి వచ్చేసింది. సో ఫ్రెండ్స్, నేను ఈ టెక్స్ట్ కాపీ చేస్తున్నాను. ఊకే టైప్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో నేను కాపీ చేసి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అగైన్ P ట్యాగ్ పెట్టేసి, ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది ఎలా ఉండాలి, ఎంఫసైజ్లో ఉండాలి. సో ఎంఫసైజ్ టెక్స్ట్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం. సో అదే టెక్స్ట్ని రాశాను, సేవ్ చేసి రీలోడ్ చేసి చూద్దాం. సో చూసారు కదా, మనకి కర్రీలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ P ట్యాగ్ చేసేసి నెక్స్ట్ స్టైల్. నెక్స్ట్ ఏంటిది, ఇటాలిక్లో కావాలి. సో I ఇచ్చేసి టెక్స్ట్ రాసేయండి. రాసేసి రీలోడ్ చేసి చూడండి అక్కడ ఏమొస్తుందో. సో ఇది ఇటాలిక్, ఇది ఎంఫసైజ్డ్ టెక్స్ట్. నెక్స్ట్ స్మాల్ కదా, సో అగైన్ P ట్యాగ్ ఇచ్చేసి స్మాల్ అని పెట్టేసేయండి. స్మాల్, SMAL, స్మాల్. ఇప్పుడు ఎలా మారుతుందో చూద్దాం. ఓకే, సో సేవ్ చేసేయండి, అగైన్ రీలోడ్. చూసారు కదా, నార్మల్ టెక్స్ట్ కన్నా ఇది ఇంకా చిన్నగా అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, స్ట్రాంగ్. సో ఈ స్ట్రాంగ్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే, అగైన్ P ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత స్ట్రాంగ్ నొక్కేసి స్ట్రాంగ్ అని టైప్ చేయండి. స్ట్రాంగ్ టైప్ చేసి అగైన్ మనం కాపీ చేసుకున్న టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది, సో దిస్ ఈజ్ ద నార్మల్ పారాగ్రాఫ్ అనేది వచ్చేసింది. చూసారు కదా, స్ట్రాంగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ బోల్డ్ అనమాట. కానీ డిఫరెన్స్ ఉంటుంది. స్ట్రాంగ్ అంటే ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పేసి, బోల్డ్ అంటే నార్మల్ గా బోల్డ్ ఇచ్చేస్తుంది. సో స్ట్రాంగ్ అంటే ఇదనమాట డిఫరెన్స్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం సబ్స్క్రిప్ట్ ఇవి ఉన్నాయి కదా, అవి మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం ఇన్సర్ట్ అనేది ఎలా రాయాలి. సో INS ఇన్సర్ట్ అని. సో అగైన్ పేస్ట్ చేస్తున్నాను, సేవ్. చూసారు కదా,
ఒక లైన్ లాగా వచ్చేసింది, అండర్లైన్ వచ్చేసింది అనమాట దానికి టెక్స్ట్కి. ఇది ఇన్సర్ట్ లైన్. నెక్స్ట్ డిలీటెడ్ అనేది ఎలా రాయాలి? పీ ట్యాగ్ ఇచ్చేసి అగైన్ డిలీటెడ్ ట్యాగ్ ఇచ్చేసి పేస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను 2 times పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. చూసారు కదా, నార్మల్ పారాగ్రాఫ్ అనేది కొట్టేసింది అనమాట. సో నార్మల్ మనం పేపర్ మీద రాసేటప్పుడు నేను తప్పు పోస్తే ఎలా కొట్టేస్తామో అలా అనమాట, డిలీటెడ్ లాగా చేసేసింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకుందాం. ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే, సో నెక్స్ట్ పారాగ్రాఫ్ అగైన్ ఏంటది చూద్దాం, ఒక్క నిమిషం ఇమేజ్ చూద్దాం. సో ఇక్కడ ఉంది లాస్ట్కి మార్క్ అని ఉంది కదా. సో అగైన్ మార్క్, ఇప్పుడు మనం మార్క్ అని రాయాలి. ఇక్కడ మార్క్ ట్యాగ్ ఇచ్చేసి దిస్ ఈజ్ ద నార్మల్ పారాగ్రాఫ్ సేవ్ చేసేయండి. అగైన్ రీలోడ్ చేయండి. సో రీలోడ్ చేస్తే మీకు ఏమొస్తుందో చూద్దాం. చూసారు కదా, టెక్స్ట్ అనేది హైలైట్ అయింది. హైలైట్ చేయడానికి మనం ఏం ట్యాగ్ యూజ్ చేస్తాం? మార్క్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు రాయబోయేది చాలా ఇంపార్టెంట్, సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. ఎలా రాయాలి అంటే పీ ట్యాగ్ ఇచ్చేస్తున్నా నేను. ఇచ్చేసి దిస్ ఈజ్ ద, ఈ పారాగ్రాఫ్ అనేది నాకు సబ్స్క్రిప్ట్గా రావాలి కాబట్టి ఓన్లీ ఇక్కడే ఇస్తున్నాను సబ్స్క్రిప్ట్ అని. ఎస్యూబి సబ్ అంటే సబ్స్క్రిప్ట్ అని ఇచ్చేసి పారాగ్రాఫ్ పిఏఆర్ ఇచ్చే పారాగ్రాఫ్. ఓకే, సేవ్ చేసేసి రీలోడ్ చేసి చూడండి. చూసారు కదా, ఇక్కడ చూడండి లాస్ట్కి ఏం వచ్చింది? దిస్ ఈజ్ ద పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ అనేది సబ్స్క్రిప్ట్లో వచ్చింది. అలా కాదు, నాకు సూపర్ స్క్రిప్ట్లో రావాలంటే కవర్స్ లాగా రావాలి. సపోజ్ ఇప్పుడు మనం ఎక్స్ రాస్తే ఎక్స్ స్క్వేర్ అని ఉంటుంది కదా, 2 అనేది పైన ఉంది, దాన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం. సో అది అలా రావాలంటే ఏం చేస్తాం? అగైన్ పీ ట్యాగ్ ఇచ్చేస్తాం. ఇచ్చేసి దిస్ ఈజ్ ద, సో ఇప్పుడు నాకేం కావాలి? అక్కడ పైన రావాలి కాబట్టి సూపర్ స్క్రిప్ట్ ఎస్యూపి అని ఇచ్చేసి ఎస్యూపి ట్యాగ్ ఇచ్చేసి పారాగ్రాఫ్, అగైన్ పారాగ్రాఫ్ ఇచ్చి ఓకే సేవ్ చేసి చూడండి. ఇప్పుడు చూసారు కదా, ఇదే మనకి ఎలా వచ్చింది? స్క్వేర్ లాగా వచ్చేసింది, ఐ మీన్ సూపర్ స్క్రిప్ట్లో వచ్చేసింది, అప్ సైడ్ వచ్చేసింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ స్టైల్స్. ఒకసారి మీరు కూడా మీ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసేసి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మన లెసన్ ఏంటి? బోర్డర్స్. సో ఇప్పుడు మనం బోర్డర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బార్డర్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం. సో మనకి బార్డర్ ప్రాపర్టీస్ అనేవి సిఎస్ఎస్లో వస్తాయి, ఎందుకంటే దీనికి మనం స్టైల్ అప్లై చేస్తాం కాబట్టి. సో బార్డర్ ప్రాపర్టీస్ అనేవి ఎలా అంటే ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి, సిఎస్ఎస్ బార్డర్స్ అనేవి 2 టైప్స్ అని కాదు, ఇవి వర్షన్స్ అనమాట. సిఎస్ఎస్ బార్డర్స్ అనేది ఓల్డ్ వర్షన్, CSS3 బార్డర్స్ అనేది న్యూ వర్షన్. సో ఓల్డ్ వర్షన్లో మనకి ఏమున్నాయి? బార్డర్ స్టైల్ ప్రాపర్టీ ఉంది, బార్డర్ విడ్త్ ప్రాపర్టీ ఉంది, బార్డర్ కలర్ ప్రాపర్టీ ఉంది. సో కొత్త దాంట్లోకి వస్తే మనకి ఏముంది? బార్డర్ రేడియస్ ప్రాపర్టీ ఉంది. సో బార్డర్, ఇప్పుడు మనం సిఎస్ఎస్ బార్డర్స్ ఓల్డర్ వర్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బార్డర్ స్టైల్ అనేది ఎన్ని టైప్స్గా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారుగా ఇమేజ్ అనేది, బార్డర్ స్టైల్ అనేది ఎలా ఉంది? సో డాటెడ్ బార్డర్, డాష్డ్ బార్డర్, సాలిడ్ బార్డర్, డబుల్ బార్డర్, సో ఇలా సెవరల్ టైప్స్ ఉన్నాయన్నమాట మీకు బార్డర్స్ అనేవి. సో మీకు నచ్చిన బార్డర్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని దాన్ని స్టైల్ డిజైన్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ నా HTML డాక్యుమెంట్లో మనం ఇప్పుడు ఆ బోర్డర్స్ని టెస్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ పీ ట్యాగ్ ఇస్తున్నాను. పీ ట్యాగ్ అంటే పారాగ్రాఫ్. సో పీ ఎలిమెంట్ ఇచ్చేసి నేను నార్మల్గా రాస్తాను. దిస్ ఈజ్ ద నార్మల్ టెక్స్ట్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రీలోడ్ చేసి చూస్తే మనకి వస్తుంది, బాడీలో ఏం రాస్తామో అది యాస్టీజ్గా డిస్ప్లే అయిపోతుంది. సో ఇది పీ ట్యాగ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్ యూజ్ చేసి రాయొచ్చు. సో నేను ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేసి రాస్తున్నాను. స్టైల్ ట్యాగ్ ఇచ్చేస్తున్నా హెడ్ పార్ట్లో. ఇచ్చేసి చూడండి ఇక్కడ పీ బార్డర్ స్టైల్ ఎలా రావాలి? సాలిడ్. ఓకే, సాలిడ్. సో చూసారు కదా, దిస్ ఈజ్ ద నార్మల్ టెక్స్ట్. ఇలా మనకి సాలిడ్ అని వచ్చేసింది. అలానే మీకు ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది, చాలా టైప్స్ ఆఫ్ బార్డర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరేం చేస్తారు అంటే మీరు అన్నిటి ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ కొన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీంతో ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ దాకా ఈజీగా అర్థమైపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? సపోజ్ ఇప్పుడు నేను ఇంకో పారాగ్రాఫ్ రాశాను, యాస్టిస్ ఇదే పేరాని కాపీ చేసి
సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా, 4 పారాగ్రాఫ్స్ రాసేసాను. సో సేవ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, సో 4 పారాగ్రాఫ్స్కి మనకి స్టైల్ అనేది అప్లికబుల్ అయింది. సో నాకు అలా ఇష్టం లేదు, ఇండివిజువల్గా ఒక్కోదానికి ఒక్కోటి రావాలి అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇలాంటప్పుడే మనం యాట్రిబ్యూట్స్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ యూజ్ చేసే యాట్రిబ్యూట్ ఏంటంటే క్లాస్ యాట్రిబ్యూట్ అంటాం. సో క్లాస్ యాట్రిబ్యూట్. సో ఈ క్లాస్ యాట్రిబ్యూట్ అనేది ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ క్లాస్ యాట్రిబ్యూట్కి మనం ఒక నేమ్ ఇవ్వాలి, మన ఇష్టం అది ఎలాంటి నేమ్ అని ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏస్తున్నా అంటే బోర్డర్స్ ఉన్న నేమ్సే ఇచ్చేస్తున్నాను క్లాస్కి. సో ఫస్ట్ దానికి నేను ఏమి ఇస్తున్నాను, సాలిడ్ అని ఇస్తున్నాను, SOLID సాలిడ్. సో ఫస్ట్ దానికి ఏం ఇచ్చాను, సాలిడ్ అని ఇచ్చాను. సో నెక్స్ట్ దానికి ఏం ఇస్తున్నాను నేను, క్లాస్. సో నెక్స్ట్ ఏముంది మనకి, ఒకసారి డాష్ ఉంది కదా, DASH డాష్ బార్డర్. సో థర్డ్ది క్లాస్ గ్రూ. నెక్స్ట్ ఫోర్త్ది క్లాస్ ఇన్సెట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం రాసిన నేమ్స్ అన్ని మనకి ఇప్పుడు మీకు చూపించిన ఇమేజ్లోనే చూసుకోండి. ఏం రాశాను నేను, సెకండ్ది రాశాను, ఫస్ట్ది రాశాను, సెకండ్ది రాశాను, థర్డ్ది రాశాను, అండ్ ఫిఫ్త్ది రాశాను, సెవెంత్ రాశాను. సో అలా మీకు ఇష్టం ఎలాంటి స్టైల్ కావాలన్నా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో మీ అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏంటి, 4 టైప్స్ 4 క్లాసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, సేవ్ చేసి చూడండి, ఏమైనా చేంజ్ వచ్చిందా, ఏం చేంజ్ కాలేదు. మరి చేంజ్ రావాలంటే ఏం చేయాలి, సో మీరు క్లాస్ అట్రిబ్యూట్స్ ఇచ్చారు కాబట్టి స్టైల్లో p డాట్ ఏ క్లాస్కి నేమ్ ఇచ్చారో, ఏ క్లాస్ని చేంజ్ చేయాలనుకుంటున్నారో దానికి ఉన్న పర్టికులర్ క్లాస్ నేమ్ ఇచ్చేసేయండి. సో ఫస్ట్ దాన్ని కాబట్టి నాకు p డాట్ సాలిడ్. ఇప్పుడు సేవ్ చేసి చూడండి, చూసారు కదా, ఓన్లీ ఫస్ట్ దానికి మాత్రమే వచ్చిందనమాట, p డాట్ సాలిడ్కి. ఇప్పుడు నెక్స్ట్ p డాట్ సెకండ్ ఏంటి, డాష్డ్. సో డాష్డ్ బార్డర్ స్టైల్ ఎలా ఉండాలి, నాకు డాష్డ్ కాబట్టి డాష్డ్. ఇప్పుడు సెకండ్ది ఎలా వస్తుంది చూడండి, సో డాషెస్ వచ్చేసాయి. నెక్స్ట్ థర్డ్ది p డాట్ డాష్డ్. ఇప్పుడు ఏంటి, థర్డ్ది గ్రూ అని ఇచ్చాం. సో గ్రూ బార్డర్ స్టైల్ గ్రూ అగైన్ మనకు కావాల్సిన స్టైల్. చూడండి ఇప్పుడు థర్డ్ ఎలా వస్తుందో, సో గ్రూ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ p డాట్ ఇన్సెట్, దీనికి కూడా బార్డర్ స్టైల్ ఇన్సెట్. సో రిలేట్ చేసి చూడండి, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి బార్డర్ స్టైల్ యూజ్ చేసుకొని ఒక టెక్స్ట్ యొక్క బార్డర్, లేదా మీకు హెడ్డింగ్ హెడర్ ఫూటర్ రాసేటప్పుడు మీకు బార్డర్స్ కావాలి అంటే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ క్లాసెస్ అనేవి ఇండికేట్ చేయటం మర్చిపోకండి. మీకు ఇండివిజువల్గా కావాలి అనుకుంటే, లేదు నాకు పారాగ్రాఫ్ మొత్తానికి కావాలనుకుంటే క్లాసెస్తో పని లేదు, కానీ క్లాస్ అట్రిబ్యూట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏంటి, మనకి ఫస్ట్ ఏంటి, బార్డర్ స్టైల్ అయిపోయింది. నెక్స్ట్ బార్డర్ విడ్త్. ఆ బార్డర్ అనేది ఎంత విడ్త్ ఉండాలి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ దానికి ఎంత ఉంది, నార్మల్ డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఫస్ట్ దానికి మారుద్దాం అనుకుంటున్నారు బార్డర్ విడ్త్ అనేది. సో ఫస్ట్ p డాట్ సాలిడ్లోనే ఏం చేస్తారంటే ఎంటర్ నొక్కండి. సో ఇప్పుడు ఏం చేస్తారు, బార్డర్ స్టైల్ ఒకటి ఇచ్చేసారు కదా దానికి. ఇప్పుడు అందులోనే నాకు బార్డర్ విడ్త్ రావాలి. సో బార్డర్ విడ్త్ ఇచ్చేసి 5 పిక్సెల్ కావాలనుకోండి, 5 పిక్సెల్ అని ఇచ్చేయండి, మీ ఇష్టం, అది మీ ఇచ్చే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 5 పిక్సెల్ అంటే చూసారు కదా, ఫస్ట్ ఎంత థిక్గా వచ్చిందో. సో సెకండ్ దానికి ఇద్దాం, అలాగే యాక్చువల్గా సెకండ్ దానికి కూడా ఇచ్చేద్దాం. సో సెకండ్ దానికి ఇస్తే ఇలా వస్తుంది చూద్దాం. నెక్స్ట్ బార్డర్ విడ్త్ సేమ్ యాక్చువల్ 5 పిక్సెల్ ఇచ్చేస్తున్నా. సో చూసారు కదా, దీనికి కూడా బార్డర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఫ్రెండ్స్ ఇలా మీరు బార్డర్ విడ్త్ని యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటిది, బార్డర్ కలర్. ఇప్పుడు మీరు డిఫాల్ట్గా ఏ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది.
సో మనం దాన్ని చేంజ్ చేసుకోవాలంటే బార్డర్ కలర్ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ అంటే పీటర్ సాలిడ్ ఉంది కదా, దానికి నేను ఏమి ఇస్తున్నాను, బార్డర్ కలర్ అని ఇస్తున్నాను. బార్డర్ కలర్ ఇప్పుడు ఎలా పనిచేస్తుంది, సపోజ్ నేను బార్డర్ కలర్ గ్రీన్ అని ఇస్తున్నా. ఫస్ట్ దానికి గ్రీన్ సేవ్ చేసి రీలోడ్ చేసి చూద్దాం. సో కంప్లీట్ గ్రీన్ కలర్ అనేది వచ్చేసింది బార్డర్. నెక్స్ట్ దానికి బార్డర్ కలర్. సో ఈ బార్డర్ కలర్ అనేది ఎలా రాస్తాం, ఏమనుకున్నాం, పింక్ అని పెడతాను నేను. సో దీనికి ఇలా వస్తుంది. సో మీరు ఇచ్చిన బార్డర్ అనేది పింక్ కలర్లోకి మారిపోయింది. సో ఇలా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఓన్లీ కలర్ నేమ్సే కాదు, ఆర్జీబీఏ వాల్యూస్ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కలర్స్ వాటి ప్రాపర్టీస్ గురించి. సో ఆ మెథడ్స్ యూజ్ చేసి కూడా మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన కలర్ అనేది మీరు పెట్టచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు దీనికి స్టైల్ రాయాలంటే 3 ప్రాపర్టీస్ రాయాల్సి వస్తుంది. సో ఇలా కాకుండా మనకి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ కూడా ఉంది. ఇలా రాస్తే ఏంటంటే కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇలా కాకుండా దీనికి మనం ఎలా అప్లై చేయాలి ఒక సింగిల్ లైన్లో అంటే చూడండి. ఇప్పుడు నేను కంప్లీట్ కోడ్ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేసి రీలోడ్ చేస్తే ఏమవుతుంది, బార్డర్ అనేది వెళ్ళిపోయింది. సో ఇందాక వచ్చిన ఎఫెక్ట్ మనకి కావాలి అంటే సింపుల్గా ఏం చేస్తామంటే BORDR బార్డర్ని పెట్టేసి 5 పిక్సెల్. సో ఫస్ట్ మీరు బార్డర్ పెట్టి ఇవ్వాలి 5 పిక్సెల్. నెక్స్ట్ బార్డర్ స్టైల్ సాలిడ్. నెక్స్ట్ బార్డర్ కలర్ గ్రీన్ సెమికోనల్. ఇప్పుడు చూడండి మీకు ఎఫెక్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇందాక వచ్చినట్టే వస్తుంది, చూసారు కదా. సో ఈ 3 లైన్స్ రాసే బదులు మీరు సింపుల్గా ఈ ఒక్క లైన్ అని కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ దానికి కూడా అలానే చేద్దాం. సో బార్డర్ అని చేసి నెక్స్ట్ 5 పిక్సెల్ సాలిడ్ కదా, డాష్డ్ కదా, డాష్డ్ హాట్ పింక్ అనేస్తుంది. సో సేవ్ చేసి రీలోడ్ చేసి ఇవ్వండి. సో సేమ్ ఇందాక మనకి ఎలా వచ్చిందో అలానే వచ్చింది ఎఫెక్ట్ అనేది, నో చేంజ్ అనమాట. సో ఇలా సింగిల్ లైన్లో మనం CSS ప్రాపర్టీ అనేది రాసేయచ్చు. ఇది మనకి CSS ఓల్డర్ వర్షన్లో బోర్డర్స్ అనమాట ఈ 3. సో ఫ్రెండ్స్ చూసారు కదా CSS బోర్డర్స్ గురించి. ఇప్పుడు CSS3 బోర్డర్స్ గురించి చెప్తాను మీకు. CSS3 బోర్డర్స్లో మనకి అప్డేట్ అయిన వర్షన్లో ఉన్న ఒకే ఒక ప్రాపర్టీ బోర్డర్ రేడియస్. ఇది ఒకటే అని కాదు, దీంతో పాటుగా రాస్తాం, కానీ బోర్డర్ రేడియస్ అనేది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారు, నార్మల్గా కోడ్ ఇట్లా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్రీ ట్యాగ్ ఇస్తున్నా పారాగ్రాఫ్కి. దిస్ ఈజ్ ద నార్మల్ టెక్స్ట్. ఇదొక పారాగ్రాఫ్. సో దీన్ని రీలోడ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా ఏం డిస్ప్లే మన బాడీ ట్యాగ్లో వేస్తే అది డిస్ప్లే అవుతుంది, ఇది కామన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, బోర్డర్ రేడియస్ అనేది ఎలా ఉండాలి. సో నేను హెడ్ పార్ట్లో ఇంటర్నల్ స్టైల్ షీట్ ఇస్తున్నాను. స్టైల్ చేసి ఇప్పుడు చూడండి బోర్డర్ ఇంకా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ చెప్పాను కదా, యాక్టివ్గా రాస్తున్నారు. 5 పిక్సెల్ సాలిడ్ గ్రీన్. సో సేవ్ చేసి చూడండి ఎలా వస్తుందో. సో ఇలా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రాసేది ప్యాడింగ్ అని ఉంటుంది. సో ప్యాడింగ్ గురించి మీకు నెక్స్ట్ ట్యూటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్యాడింగ్ అనేది జస్ట్ వినండి ప్రస్తుతానికి. ఈ ప్యాడింగ్ అనేది 45 పిక్సెల్ పెడుతున్నాను నేను. ఎలా వస్తుంది చూద్దాం. సో ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ప్యాడింగ్ తర్వాత ఏం రాస్తాను నేను, విడ్త్ రాస్తున్నా 300 పిక్సెల్స్. విడ్త్ అనేది 300 పిక్సెల్స్ మాత్రమే పెడుతున్నాను. సో ఇలా వస్తుంది మీకు. ఇప్పుడు బార్డర్ రేడియస్ అనేది ఎలా యూజ్ అవుతుందో మీకు చెప్తాను. సో నాకు ఇప్పుడు బార్డర్ కార్నర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎడ్జెస్ స్ట్రైట్గా ఉన్నాయి. సో కంప్లీట్ స్ట్రైట్గా ఉన్నాయి. సో అలా కాదు, నాకు కర్వ్డ్ షేప్ రావాలి బార్డర్స్ అనేది అనుకుంటే దానికోసం యూజ్ చేసే ప్రాపర్టీయే CSS3 బోర్డర్స్లో ఉన్న బార్డర్ రేడియస్ అనమాట. సో ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు రాద్దాం. బార్డర్. సో నాకు ఫస్ట్ ఏంటి, నాకు టాప్ లెఫ్ట్ సైడ్లో కావాలి. లెఫ్ట్ సైడ్లో టాప్లో నాకు కర్వ్డ్ షేప్ రావాలి. సో బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్. బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ ఇప్పుడు ఉంది కదా, దీనికి నేను 20 పిక్సెల్ ఇస్తున్నాను. సో అది ఎలా మారుతుందో చూడండి. చూసారు కదా, కర్వ్డ్ షేప్ అనేది వచ్చేసింది ఇక్కడ మనకి. సో అలానే
నాకు ఇప్పుడు బోర్డర్ బాటమ్ రైట్ సైడ్ కావాలి, రైట్ రేడియస్. ఇది కూడా యాక్చువల్గా 20 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఎలా మారుతుంది? సో చూసారు కదా, ఇలా మారిపోయింది. సో చూడటానికి అది ఎలా ఉంది, బోర్డర్ అనేది కొంచెం లుక్గా ఉంది కదా. సో ఇదన్నమాట దీంట్లో స్పెషాలిటీ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, నాకు మిగతా 2 సైడ్స్ కూడా కావాలనుకుంటే బోర్డర్ టాప్ రైట్ అనేది 20 పిక్సెల్. సో మీ ఇష్టం, ఇక్కడ పిక్సెల్ వాల్యూ అనేది మీ ఇష్టం, మీరు ఎలాగైనా ఇవ్వచ్చు. సో మీరేం చేస్తారు, ఎలాగైనా ఇవ్వచ్చు. సో ఎంత వచ్చింది, బార్డర్ టాప్ రైట్. సో ఇక్కడ రేడియస్ ఇవ్వలేదు చూడండి, బార్డర్ టాప్ రైట్ రేడియస్ 20 పిక్సెల్. సో 20 పిక్సెల్ ఇచ్చేస్తాను, అటు మారిపోయింది. ఇప్పుడు లాస్ట్కి మనం మిగిలింది ఇంకొకటే కాబట్టి బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్. సో బాటమ్ లెఫ్ట్ రేడియస్ అనేది ఎలా ఉంటుంది, ఇది కూడా ఒక 20 పిక్సెల్ ఇస్తున్నా. సో రీలోడ్ చేసి చూడండి. సో కంప్లీట్గా మనకి బోర్డర్ అనేది చూసారు కదా, ఎడ్జెస్ ఎలా ఏమైపోయినాయి, కర్వ్ షేప్లో వచ్చేస్తాయి అనమాట. సో మరి ఇవన్నీ రాయాలంటే మనకి కొంచెం ఇరిటేషన్ వస్తుంది, ఇదంతా సో కాంప్లికేట్ అవుతుంది కోడ్ అనేది. సో సింగిల్ లైన్లో ఎలా రాయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం చేస్తానంటే ఇది మొత్తం తీసేయండి. సో నార్మల్గా వచ్చేసింది కదా. ఇప్పుడు నేను సింగిల్ లైన్లో రాస్తా చూడండి, బార్డర్ రేడియస్. సో ఫస్ట్ ఏంటంటే మనం టాప్ లెఫ్ట్ రాద్దాం 20 పిక్సెల్. సో నాకు అన్ని సైడ్స్ 20 పిక్సెలే కాబట్టి డైరెక్ట్ 20 పిక్సెల్. ఫస్ట్ ఇది టాప్ లెఫ్ట్ వస్తుంది, నెక్స్ట్ ఇది బాటమ్ రైట్, నెక్స్ట్ ఇది టాప్ రైట్, నెక్స్ట్ ఇది బాటమ్ లెఫ్ట్. సో సేవ్ చేసి చూద్దాం. రాలేదు, ఎందుకు రాలేదు, మనం మధ్యలో కామా ఇచ్చాం. సో కామా అనేది ఇవ్వకండి, ఇది మెయిన్ థింగ్ అనమాట. సో కామా ఇవ్వద్దు, స్పేస్ మాత్రమే ఇవ్వండి. ఇప్పుడు రీలోడ్ చేసి చూడండి. సో చూసా కదా, ప్రాపర్టీ అనేది మనకి అప్లికబుల్ అయింది అనమాట. ఇది బార్డర్ రేడియస్. సో ఇక్కడ మీరు మారిస్తే ఏమవుతుంది, సో ఇక్కడ నేను 30 ఇస్తున్నా. సో చూసారు కదా, టాప్ రైట్ సైడ్ ఏమైంది, టాప్ రైట్ సైడ్ ఏమైంది, 30 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. అలా కాకుండా నేను 60 ఇస్తే ఏమవుతుంది చూడండి, కంప్లీట్గా నేను 60 ఇచ్చేసాను, ఏమవుతుంది, సో ఇంకా బెండ్ అయిపోతుంది. సో మీరు రేడియస్ పెంచే కొద్దీ అక్కడ కర్వ్ షేప్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మీరు షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో బార్డర్ రేడియస్ అనేది రాసేయచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పటి వరకు నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్ట్ మీకు ఫార్మాటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫార్మాటింగ్లో ఇలా సెవరల్ టైప్స్ ఉన్నాయి అనమాట మనకి. సో ఇవన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సిఎస్ఎస్ బార్డర్ ప్రాపర్టీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ కామెంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.